బంగారం మీద ఇంతంత వ్యక్తిగతంగా ఇన్ని కొనుగోళ్లు చేస్తుంటే మనం నిల్వలన్నీ కరిగిపోతే ఏంటి పరిస్థితి అనేది అది అసలు మెయిన్ అన్నిటికన్నా అతిపెద్ద సమస్య. రెండో సమస్య ఏంటి అంటే అన్ని రంగాల్లోంచి డబ్బులు తీసుకెళ్ళి అందులోనే పెట్టడం. అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, కొంత ల్యాండ్లో పెట్టు, కొంత బంగారంలో పెట్టు, కొంత షేర్లలో పెట్టు, అంటే గుడ్లని ఒక్కొక్క బాస్కెట్లో పెట్టు, అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టొద్దు అనేది ఒక సిద్ధాంతం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ని తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. రేపొద్దున ఇన్ కేస్ తారుమారైతే ఏది ఆ అంతర్జాతీయ బ్యాంకులు వాళ్ళు గనక అమ్మటం మొదలెట్టారనుకోండి, విత్డ్రా చేయటం మొదలెట్టారనుకోండి, సరే ఎక్కువ తక్కువ బంగారం కొన్నాము, అవసరమైతే ఆర్నమెంట్స్ చేయించుకుంటాము అనుకునే వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా ఏమి ఫరక్ పడదు. అదే ఓ చిన్న స్థలం అమ్మి బంగారం కొన్నారనుకోండి, ఇప్పుడు రేట్లు తగ్గిపోతున్నప్పుడు వీళ్ళకి అమ్మకాల ఒత్తిడి పెరిగి వీళ్ళు అమ్మాలనుకున్నారనుకోండి, పెట్టిన డబ్బులు రావు. సరే అక్కడ అమ్మేసేసి కొందామని వచ్చారనుకోండి, ఎప్పుడైనా బంగారం మార్కెట్లో నుంచి డబ్బులు విత్డ్రా అవుతున్నాయి అంటే అవి షేర్ మార్కెట్లో కన్నా వెళ్తాయి, రియల్ ఎస్టేట్లో కన్నా వస్తాయి. అప్పుడు రియల్ ఎస్టేట్లోకి ఫ్లో మొదలైంది అనుకోండి, ఇక్కడ భూమి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయేది ఎవరు అంటే ఈ మార్కెట్ మీద సరైన అవగాహన లేని వాళ్ళు, అలాగే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ బంగారం బుడగ గనక పేలింది అనుకోండి, అప్పుడప్పుడు బబుల్స్, రియల్ ఎస్టేట్ బబుల్ అంటారు, షేర్ బబుల్ అంటారు, ఇంకోటి అంటారు కదా, అట్లా ఆ బబుల్ గనక పగిలింది అంటే గనక చాలా చాలా భయానకమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నిజంగా కిలోలు వెండి కొని పెట్టుకుంటున్నారు. అవును, ఒకవేళ మార్కెట్ పతనం చూసింది అనుకోండి, ఎవ్వరు కూడా ఒక 10,000 నష్టం వరకు ఓకే అనుకుంటారు, కానీ ఇంకా తగ్గుతుంది అంటే అమ్మాలని చూస్తారు. అందరూ అమ్మాలని చూస్తే కొనేది ఎవరు? అదేం అత్యవసరమైన వ్యవహారం కూడా కాదు. అవును, కానీ ఒక పెట్టుబడిగా మాత్రమే చూస్తున్నారు. పెట్టుబడి మాత్రమే చూస్తాం. ఇంకా కనీసం గోల్డ్ ఆర్నమెంట్ కన్నా మార్చుకుంటారు. అవును, చాలా పెద్ద జమీందారులు, పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళే 2 ప్లేట్లు భోజనాలు చేస్తారు తప్పితే మిగతా వాళ్ళకి అసలు అదే అవకాశం ఉండదు. అందుకని పైగా ఇంకొకటి, వీటిని దాచుకోవటం కూడా ఒక కష్టమైన విషయం.